ఇది ఒకప్పటి కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పార్టీ మారింది. అవును, దేశంలో ఇతర చోట్ల ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఇప్పుడు మాటకు మాట సమాధానం ఇస్తూ, ప్రతిపక్షాలకు బలంగా కౌంటర్ ఇస్తూ, ప్రజల్లో ఆదరణ పెంచుకుంటూ, బలోపేతం అవుతూ తెలంగాణలో పార్టీ సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తుండగా ఇతర సీనియర్ నాయకులు కూడా అండగా నిలబడుతుండడంతో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందనే చెప్పాలి. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ఇక్కడి ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ కు సమయం పట్టింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2 ఎన్నికల్లోనూ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ కు జనాలు జై కొట్టారు. అప్పుడు కాంగ్రెస్ లో పోరాట పటిమ కొరవడింది. ప్రజల ఆదరణ తిరిగి సంపాదించుకోవడంలో వెనుకబడింది. పార్టీలోని సీనియర్ మధ్య ఐక్యత లేకపోవడం, అంతర్గత విభేదాలతో మరింతగా బ్యాడ్ అయింది. ఇదే అదనంగా కేసీఆర్ ఆ పార్టీని ఖాళీ చేసేందుకు చూశారని టాక్ ఉంది. ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగాయి. కానీ కాలం ఒకేలా ఉండదు కదా. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మారింది. కార్యకర్తల్లో జోష్ నింపి సీనియర్ నాయకులకు ఒకతాటి పైకి తెచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేయడంలో రేవంత్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ కు రాష్ట్రంలో తిరగనేది లేకుండా చేయాలని రేవంత్ సాగుతున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుంటున్నాడు. సభలో మాటల తూటాలు కార్యకర్తల రక్తాన్ని మరిగిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని పరుగులు పెట్టేస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ సమర్థంగా పనిచేస్తున్నాడని కథాబిస్తూనే బీఆర్ఎస్ ని విమర్శల దాడి చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ హై టెన్షన్ వైర్లా తాను ఉన్నానని, ముట్టుకోవాలని చూస్తే మాడిపోతారని బీఎస్ఆర్ కు రేవంత్ ఇచ్చిన మాస్ వార్నింగ్ వైరల్ గా మారింది. ఇలా పార్టీ నాయకులకు భరోసానిస్తూ, కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగిస్తూ పార్టీని స్ట్రాంగ్ గా చేస్తూ సాగుతున్నారు.